రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇవాళ చాలా అప్డేట్స్ ఉన్నాయి యాక్చువల్గా కేజ్రీవాల్కి సంబంధించి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి సంబంధించి. ఈ ఆరోపణ ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు. పర్టికులర్గా ఇప్పుడు దీన్ని అంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేయడము అంతా చకచక జరిగిపోతూ ఉన్నాయి. ఎన్ఐఏ దర్యాప్తుకి ఆదేశించడం కూడా. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఇనిషియలీ అండి అందరికి నేషనలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. రాజు గారు, ఇనిషియలీ అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఖలిస్తానీ లింక్స్ ఉన్నాయి, లేకపోతే ఫండింగ్ ఖలిస్తాన్ లిబరేషన్ కోసము ఏదైతే ఫండింగ్ ఉందో అది బయట దేశాల నుంచి వస్తున్నది, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్, పక్రా రెగ్యులేషన్స్ వైలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ, ఎస్పెషల్లీ ఆప్ పార్టీ మీద గుసగుసలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. రోజులు అంటే అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఇయర్ టు సమ్ మంత్స్. అయితే ఇప్పటికీ ఎట్టకేలకు వాళ్ళ కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికీ దొరికినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ గవర్నర్ అయినా, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు క్లియర్లీ ఎన్ఐఏ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా $16 million అంటే 133 చేంజ్ 135 crores అని చెప్పేసి $16 million బుల్లర్ రిలీజ్ కోసం, అంటే ఒక 1993 టెర్రరిస్ట్ అటాక్ లో బుల్లర్ రిలీజ్ కోసము ఇంకా ఇంకొన్ని ఆస్పెక్ట్స్ గురించి ఖలిస్తానీ వాదాన్ని మళ్ళీ ఇండియాలో ప్రేరేపించడానికి, ఎస్పెషలీ ఎందుకంటే పంజాబ్ లో ఆప్ వచ్చేసింది కాబట్టి అతనికి అందినయని పకడ్బందీ సమాచారం, జస్ట్ హియర్ ఆఫ్ ఏంటి వర్డ్ ఆఫ్ మౌత్, అంటే సమాచారమే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మన లెఫ్టినెంట్ గవర్నర్ కి ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ తో ఉన్నది. సో అందుకని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని ఎన్ఐఏకి అప్పగించాలి అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బుల్లర్ రిలీజ్ అనే కాకుండా సీక్స్ ఫర్ జస్టిస్ అనే బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మన భారతదేశం సీక్స్ ఫర్ జస్టిస్ ని డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇంకా దాని హెడ్ గుర్పత్వంత్ సింగ్ పన్నుని డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గా చిత్రీకరించేసింది. అంటే దట్ ఈస్ ద ఒఫిషియల్ పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అటువంటప్పుడు సీక్స్ ఫర్ జస్టిస్ ద్వారానే ఈ డబ్బులు, ఈ ముడుపులు అందినట్టు, ఈ 16 మిలియన్లు దీనికోసమే అన్నట్టు వాళ్ళ దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ లేకుండా ఎవరు అంటే ఏ డెసిగ్నేషన్ లో ఉన్న హైయర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నా, నామినల్ గవర్నర్ లాంటి నామినల్ రిప్రజెంటేటివ్ అయినా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పేసి అనలేరు. సో అక్కడ ఖచ్చితంగా లింక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్, అంటే రిటైర్డ్ అంటున్నాం, బిఆర్ఎస్ తీసుకొని ఆయన బయటకు వచ్చేసిన బ్యూరోక్రాట్. ఆయనతోని యాంటీ కరప్షన్ ఉద్యమంలో ఎంతో మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఉండే. మన కిరణ్ బేడి గారు, ఇంకో హలో చెప్పండి. కిరణ్ బేడి గారు, ప్రశాంత్ భూషణ్ గారు, సీనియర్ ఆయన సుప్రీం కోర్ట్ అడ్వకేట్. సో వీళ్ళందరూ ఉండే, కానీ అందరినీ తొక్కేసి తలదన్నేసి కావాల్సుకొని, అంటే కేజ్రీవాల్స్ అజెండా ఈజ్ సింపుల్, సెల్ఫ్ ప్రిజర్వేషన్ అండ్ సెల్ఫ్ గ్రోత్, అంతే. సో కేజ్రీవాల్ ఆప్ కోసం పెట్టలేరు, లేకపోతే ఎవరినో ఉద్ధరించాలని, లేకపోతే ఢిల్లీ వాసులను ఉద్ధరించాలని కాదు. మనను అంటే తనది ఎట్లా చేసుకోవాలి, అంటే ఆయన వెల్త్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఇంకా ఆ వెల్త్ దేశద్రోహానికి పాల్పడి కూడా జనరేట్ చేసుకోవాలి. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో అంటే కొన్ని సంవత్సరాల కిందట ఆల్కా లాంబా కానీ కుమార్ విశ్వాస్ కానీ వీళ్ళిద్దరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు చాలా క్లియర్గా
మీడియా ముఖంగా చెప్పినటువంటిది మీరు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు, ఇది మంచి పరిణామం కాదు, అందుకనే ఆ కారణంగానే వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. అయితే నేను ఢిల్లీకి సీఎం అవుతా లేదంటే ఖలిస్తాన్కి పీఎం అవుతానే అని ఆయన చెప్పినట్టుగా వీళ్ళు బయటికి చెప్పడం జరిగింది. ఆ రీజన్స్ తోటి వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు కూడా వచ్చే ఎలిగేషన్స్. అవును అవును అండ్ ఈ అలిగేషన్స్ అదే అంటున్నాను సార్, ఈ అలిగేషన్స్ ఒక 2-3 years నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 1 year లో చాలా ఎక్కువైనాయి. కానీ అలిగేషన్స్ మాత్రమే ఉండే. ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఎన్ఐఏ ఇస్ మూవింగ్ ఇట్. ఎందుకంటే కేజ్రీవాల్ పంజాబ్ ఎలక్షన్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, దాని మీద పెట్టిన ఫోకస్ అతను గుజరాత్ లో పెట్టలేదు, అదేంటి గోవాలో పెట్టలేదు, ఇంకా 1-2 రాష్ట్రాలలో ఎలక్షన్స్ కొట్లాడదాం అన్నప్పుడు అక్కడ కూడా పెట్టలేదు. కానీ పంజాబ్ ని ఖచ్చితంగా ఈ పంజాబ్ ఆప్ గెలుచుకోవాలి, ఎలాగైనా ఆప్ గెలుచుకోవాలి అని కాంగ్రెస్ ని అండ్ కాంగ్రెస్ కూడా అప్పుడు కావాలని సపోర్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ ని ఆల్మోస్ట్ అక్కడ నాశనం చేసేసి, అంటే పంజాబ్ లో నాశనం చేసేసి, అంటే వాళ్ళను విచ్ఛిన్నం చేసేసినందుకే ఆ గెలిచింది. దాంట్లో కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటుంటే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అదే చూస్తున్నారు. వాళ్ళు ఫారెన్ పాలసీని మార్చేస్తాము, మేము ఫారెన్ పాలసీని ఇంకోలాగా చేస్తాము అని అంటున్నారు. అయితే ఏమి చేయాలనుకుంటున్నారు మీరు ఫారెన్ పాలసీని? అది ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ఎలా, దాని గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. ఫారెన్ పాలసీలో ఏ ఆస్పెక్ట్ మారుస్తారో వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే మనం ఫారెన్ పాలసీ వాళ్ళ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనము నాన్ అలైన్మెంట్, అంటే మనము ఎవరిని డైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ లేకపోతే ఎవరికి అగేన్స్ట్ ఉంటూ మనము ఎప్పుడైనా ఫారెన్ పాలసీ చెయ్యలేదు, చెయ్యం. చైనా, పాకిస్తాన్ వేరు, అవి 2 దేశాలు, అవి మన మీద దాడికి వచ్చినాయి కాబట్టి. సో ఇక్కడ ఫారెన్ పాలసీని మార్చేస్తామంటే ఎలా మార్చేస్తారు? అంటే మీ నాయనమ్మను పొట్టన పెట్టుకుందే ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ అండ్ దాంతో ఏం పరిణామాలు అయ్యాయో అదంతా. ఇప్పుడు మీరు ఖలిస్తాన్ మూవ్మెంట్ కి కొత్త ఊపు చేస్తారా, లేకపోతే చైనాతోని మీరు ఎల్ఏసి మీద ఏదో ఒక ఒప్పందానికి వస్తారా, కాంప్రమైజ్ వస్తారా? ఎందుకంటే మీ ఫారెన్ పాలసీ మీరు లాస్ట్ 70 years నుంచి చూస్తే కాంగ్రెస్ ఫారెన్ పాలసీ కాంప్రమైజ్ ఫారెన్ పాలసీ, నాది నాకు అని నేను నిలబడి ఉండడం లేదు. ఎందుకంటే ఇప్పుడు 1947లోనే కొంచెం అయిపోతే పిఓకే మన చేతిలోకి వచ్చేసేది. భారత సైన్యం అక్కడ దాకా వెళ్ళి మొత్తం ఆల్మోస్ట్ ఆక్యుపై చేసుకొని గుంజేసుకునేది. కానీ నెహ్రూ ఆపినప్పుడు మీరు ఇమీడియట్ గా వాపస్ వచ్చేసేయండి అని చెప్పేసి. సో ఈ కుతంత్రమే కాంగ్రెస్ ని ఆప్ ని పంజాబ్ లో కలిపింది. కాంగ్రెస్ కావాల్సుకొని వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకొని, అంటే మొత్తము పంజాబ్ లో విచ్ఛిన్నం అయ్యేలాగా చేసి ఆప్ కి గెలిచే స్థానం ఇచ్చింది, ఒక పొజిషన్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ గుర్పత్వంత్ సింగ్ పన్నుని అంత గట్టిగా కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే ఇక్కడ గురుపట్వంత్ సింగ్ పన్ను అనేటువంటి వ్యక్తి ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడా, కెనడాలో ఉంటున్నాడా, ఎగ్జాక్ట్గా సోర్స్ ఒక్కొక్కసారి ఒక విధమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇతను వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఒక్కోసారి వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా మేము వరల్డ్ కప్ జరగడం అడ్డుకుంటామని చెప్పడం కానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి అలాగే ప్రధాని మోదీ గారు కూడా బెదిరింపులు ఇవ్వడం కానీ, ఒక్కోసారి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ చాలా అతిశయోక్తుల్లాగా నమ్మశక్యం కానటువంటివి అనేటువంటి అనిపించేటువంటి పరిస్థితి. సో అలాంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది కూడా, ఏది $16 మిలియన్ ఎంతో. సో అంటే అతని స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకున్నారా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ ఇంకేమైనా అదర్ మీరు చెప్పినట్టుగా ఒక సాలిడ్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? నాకు అర్థమయ్యి ఎన్ఐఏ ఉట్టి స్టేట్మెంట్ బేసిస్ మీద, ఇప్పుడు మీరు వరల్డ్ కప్ ని మేము టెర్రరిస్ట్ దాడి చేస్తాము ఆ రోజు ఇంకా అన్నాడు అతను గుర్పత్వంత్ సింగ్ పన్ను, మీరు ఫలానా రోజు ఫలానా వరల్డ్ కప్ రోజు
పంజాబీసే కాదు, అంటే పంజాబ్ లో ఉన్న వాళ్ళందరూ సిక్కులు కాదు. సిక్కులను మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కొద్దు, ఎయిర్ ఇండియా ఎక్కొద్దు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో మనము వరల్డ్ కప్ రోజు కూడా మొత్తము హన్కీలైనే అన్నైనే అంత క్లియర్ అయిన తర్వాత, అంటే ఆ రోజు మొత్తము మన సెక్యూరిటీ అలర్ట్ చాలా హై స్టేజ్ లో ఉండే. అది అలా ఉండగా ఇప్పుడు గుర్పత్వంత్ సింగ్ పన్నును ఇప్పుడు, అంటే మీ ప్రశ్నకు ఆన్సర్, నిజ్జర్ అనే డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కెనడాలో హన్ డౌన్ కాబడ్డాడు. గుర్పత్వంత్ సింగ్ పన్నును అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో అదేంటి దొంగ దారిన పోయి బొడ్డు దారిన పోయి అసైలమో ఏందో తెచ్చుకుంటు. సో అమెరికా నుంచి మనను బెదిరిస్తుంది. ఇప్పుడు గుర్పత్వంత్ సింగ్ పన్నునే మనం ఏందో అతను వచ్చి అదేంటి చంపడానికి ప్రయత్నించినాము. అసాసినేట్ అంటే అసాసినేట్ అనే వర్డే పదమే సార్, అదొక చాలా, నేను రెస్పెక్ట్ అనను కానీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ కి అటాచ్ అయ్యే వర్డ్, లైక్ it's of respect. I mean, you assassinate someone because you have a problem. అయితే ఇక్కడ క్లియర్ గా గుర్పత్వంత్ సింగ్ పన్నుని మనం చంపడానికి, రా ద్వారా చంపడానికి వచ్చినాము అని చెప్పేసి అమెరికా మన మీద ఒక కొత్త కేసు, దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సో ఇతని మాటలు నమ్మడానికే కాదు, ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చిందంటే క్లియర్ గా ఇతను యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ హిమ్ బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఫక్రా ద్వారానైనా, ఇప్పుడు వీళ్ళు చాలా చాకచక్యంగా డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏం తీసుకోరు. సో ఏ ఎన్జిఓస్ ద్వారా, ఇప్పుడు అదేంటి మన జార్జ్ సోరోస్ కి సంబంధించిన ఎన్జిఓ ఉంది. జార్జ్ సోరోస్ కి సంబంధించిన ఎన్జిఓనే అమెరికా కాలేజీలలో, టాప్ అమెరికన్ యూనివర్సిటీల్లో ఇప్పుడు అల్లకల్లోలం సృష్టిస్తుంది, ఫండింగ్ చేస్తున్నది జార్జ్ సోరోస్ ఇంకా కొడుకు అలెగ్జాండర్ సోరోస్ కి సంబంధించిన సంస్థలు. సో ఆ సంస్థల ద్వారా, ఆ సంస్థలకు మన భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. హ్యూమన్ రైట్స్ కోసం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కోసం పాటుపడుతున్నాము అని చెప్పేసి. సో వాళ్ళ ద్వారా ఇంకో సోర్సెస్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ఫండింగ్ తీసుకున్నాడు అని అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర క్లియర్ గా డాక్యుమెంటరీ ఫామ్ లో వచ్చి ఉన్నాయి కాబట్టి అతను ఎన్ఐఏని దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ చేసింది. లేకపోతే 6 నెలల కింద ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, 2 years కింద ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే ఈ గుసగుసలు అయితే అట్లీస్ట్ 1-2 years నుంచి క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు మీరు మన బీజేపీ స్పోక్స్ పర్సన్, నేషనల్ స్పోక్స్ పర్సన్, తను ఆజ్మీనా, ఐ ఫర్గెట్ హర్ నేమ్, తనే చెప్పింది కేజ్రీవాల్ కి, అంటే కుమార్ విశ్వాస్ తో సహా పని కూడా బయటకు వచ్చి, అండ్ హీ వాజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఆప్. షాజియా ఇల్మి కూడా కేజ్రీవాల్ అంత డేంజరస్ భారతదేశం కోసం ఇంకా ఎవరు లేరు. అంటే ఇతను ఒక పాలిటీషియన్ ముసుగులో ఉన్న అతి పెద్ద డేంజర్, అంటే అతి పెద్ద, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్ టెర్రరిస్ట్, కానీ వాళ్ళతో ఇతనికి లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆమె కూడా అభియోగాలు పెట్టడం జరిగింది. సో ఈ అభియోగాలు అంటే బయటకు ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలిగేషన్ ఏంటంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ మీద మరొక కుట్ర, కేజ్రీవాల్ మీద మరొక కుట్ర, ప్రధానమంత్రికి ధీటుగా ఎదుగుతున్నాడు అనేటువంటి ఒక అక్కస్సుతో అతని రాజకీయ పొలిటికల్ ఫ్యూచర్ అనేది లేకుండా తొక్కేయడానికే ఈ కుట్ర చేస్తున్నారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. అట్ ది సేమ్ టైం లెఫ్టినెంట్ గవర్నర్ మీద కూడా విక్రమ్ కుమార్ వికే సక్సేనా మీద కూడా ఇతను బీజేపీ ఏజెంట్ అంటూ అతని మీద ఒక స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? బీజేపీ అంటే ప్రతి గవర్నర్, అంటే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే రాజు గారు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి గవర్నర్ ని బీజేపీ ఏజెంట్ గానే చేసేసి, ఇప్పుడు ఇక్కడ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉన్నప్పుడు పనని అట్లనే సతాయించింది.
తమిళనాడులో ఉన్న గవర్నర్ ని డిఎంకే గవర్నమెంట్ అట్లనే సతాయించింది. సో ఎక్కడ ఉన్నా కానీ గవర్నర్లు అంట సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్స్ అంట. ఇటువంటి విడ్డూరాలు ఇంతకు ముందు ఉండే, అంటే గవర్నర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొంచెము మాట అనుకుని లేకపోతే డిసగ్రిమెంట్స్ ఉండే, కానీ ఇంత బయట సిగ్గు లేకుండా వచ్చి కొట్లాడుకునేది ఇంకా ఎప్పుడు జరగలేదు. ల్యూటెనెంట్ గవర్నర్ అనే ఇప్పుడు గవర్నర్ సంస్థ అంటే గవర్నర్ సిస్టమ్ నే మీరు రద్దు చేయాలంటే ఇక్కడ గవర్నర్ సిస్టమ్ ఇప్పుడు ఉంది. ఆ గవర్నర్ బేస్డ్ ఆన్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అండ్ ఎవిడెన్స్ మీరు దర్యాప్తు చేయండి అని అన్నారు. అయితే అప్పుడు బీజేపీ ఏజెంట్ అని ఎట్లా అంటారు? సరే బీజేపీనే అదేంటి ఆకు చాలా పెద్ద రాజకీయ పొలిటికల్ పార్టీ, ఇంకా ఈయన పెద్ద రాజకీయ నాయకుడు అని అనుకుందాం. మళ్ళా బీజేపీ ఇటువంటి దేశద్రోహ అభియోగాలు లేకపోతే టెర్రరిస్ట్ ఫండింగ్ ఇది అది అని కాంగ్రెస్ మీదే పెట్టడం లేదు. అంటే కాంగ్రెస్ నాయకులకు అంటే వాళ్ళ టాప్ గాంధీ ఫ్యామిలీకి ఎవరెవరితోని చైనా లింక్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళది అది వాళ్ళు ఇచ్చేస్తుంది. కానీ టెర్రరిస్ట్ ఫండింగ్ అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఫండింగ్ తీసుకుంటున్నారని ఇప్పటి వరకు కాంగ్రెస్ మీద పెట్టలేదు. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ ఉన్న రాష్ట్రంలో ఎంత హారబుల్ సిచ్యువేషన్ ఉందంటే లా అండ్ ఆర్డర్ ది అంత హారబుల్ సిచ్యువేషన్ ఉంది. సందేశ్ ఖాళీనే కాదు, దానికన్నా అంటే ఇప్పుడు మన టీచర్స్ రిక్రూట్మెంట్ అంటే లైక్ లేదు. మళ్ళీ వాళ్ళ మీద అటువంటి అభియోగాలు ఎందుకు లేవు? ఆప్ మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద ఎందుకు? ఎందుకంటే దేశద్రోహులతోని వీళ్ళు చేతులు కట్టారనే ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి అభియోగాలను మీకు అడ్డుకునే చేత కాకపోతే మీరు ఒప్పుకున్నట్టే కదా. అభియోగాలు సరే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు మీరు మీ మీద అభియోగాలు వచ్చినాయి, మళ్ళీ మీరు దాన్ని గట్టిగా ఎదుర్కోండి. మీ వర్షన్ ఏందో మీరు చెప్పండి, కోర్టులో చెప్పండి, లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి చెప్పండి. కానీ అదేది వీళ్ళు కుట్ర చేస్తుండ్రు, వాళ్ళు వీళ్ళ ఏజెంట్లు అంటే మళ్ళీ మీరు ఎవరు? ఖాళిస్తాన్ కి మీకు ఏమి సంబంధం? గుర్పత్వంత్ సింగ్ పన్ను అందరినీ వదిలేసి మీ పేరు ఎందుకు చెప్తున్నారు? జైల్లో ఉన్న ఒక కాన్ మ్యాన్ అదేంటి సుకేష్ చంద్రశేఖర్ మీ పేరు ఎందుకు చెప్తున్నారు? సుకేష్ చంద్రశేఖర్ అటువంటి కాన్ మ్యాన్ అంటే లైక్ మోసగాన్, అంటే ప్రొఫెషనల్ మోసగాన్ దగ్గర అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన ఇంత ఎవిడెన్స్, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఉంది? మీరు జవాబు చెప్పండి కదా. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆరోపణలు అంటే ఇప్పుడు ఈ ఎక్సైజ్ కుంభకోణంలో కదా వాళ్ళ పార్టీ నేతలందరూ కూడా లోపల జైల్లో ఉన్నది. సత్యేంద్ర జైన్ కానీ, సిసోడియా కానీ, ఈవెన్ ఇప్పుడు కేజ్రీవాల్ కానీ ఇంతకాలం పాటు లోపలే పెట్టారు. బట్ ఏది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు అని అటువైపు నుంచి వచ్చేటువంటి వాదన దాదాపు సంవత్సరం పైగా దాటేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ అంటే ఈ మధ్య అరెస్ట్ అయ్యారు, కానీ వాళ్ళిద్దరూ చాలా కాలం నుంచి లోపలనే ఉన్నారు. ఎందుకని వాళ్ళకి కన్విక్షన్ ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి ఏం చెప్తారు? కన్విక్షన్ ఎందుకు జరగలేదంటే ఇది 2.5 గంటల సినిమా కాదు కదా. అంటే స్టార్ట్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది, కన్విక్షన్ కూడా అయిపోతుంది, లేకపోతే బాయ్స్ హరి కూడా అయిపోతుంది అన్నట్టు కాదు కదా. ఎవరి మీద ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు రాజు గారు. లీగల్ ప్రాసెస్ అనేది ఇండియన్ జ్యుడిషియరీనే కాదు, ఇంకో ఏ జ్యుడిషియరీ, కామన్ లా జ్యుడిషియరీ అంటే మనలాంటి జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఉన్నది చాలా దేశాలు ఉన్నాయి. అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్, మనము ఇవన్నీ కామన్ లా దేశాలు. ద జ్యుడిషియరీ అండ్ ద లీగల్ ప్రాసెస్ టేక్స్ టైం. ఇక్కడ క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ షీట్స్ ఫైల్ కాకపోతే ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ కావాలా? ట్రయల్ కంప్లీట్ అయిపోయి మీరు దోషులా నిర్దోషులా అని నిరూపణ ఎప్పుడు కావాలా? దానికి టైం ఉంటది కదా. ప్రూఫ్ చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు, అది చేయలేకపోయారు అంటే అవునండి
ఇన్వెస్టిగేషన్ ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు, అవసరం ఉంటే మీరు జైల్లో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.